హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సముద్రం మీద అసలైన రాజు ఎవరు? దశాబ్దాల కాలంగా దీనికి ఒకే ఒక సమాధానం: యునైటెడ్ స్టేట్స్ నేవీ. వీళ్ళ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని తాకడం అందరూ అసాధ్యం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. యుఎస్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి చుక్కలు చూపించే వెపన్ ఒకటి ఇరాన్ దగ్గరికి రాబోతుందా? చైనీస్ తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ కిల్లర్ మిసైల్ అంటే ఏంటి? దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెస్ట్ ఏషియా లేదా గల్ఫ్ రీజియన్లో అమెరికా తన పట్టుని నిరూపించుకోవడానికి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ని వాడుతుంది. ఒక్కొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఒక సిటీ లాంటిది. అందులో వందల కొద్ది యుద్ధ విమానాలు, ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్, సబ్మెరైన్స్ ఉంటాయి. అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడా గర్వంగా చెప్తూ ఉంటారు, మేము శత్రువుల నౌకాదళాన్ని చిటికలో తుడిచిపెట్టగలమని. కానీ ప్రతి కోటకి ఒక బలహీనత ఉంటుంది. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా ఆ బలహీనతని టార్గెట్ చేస్తుంది. మిలిటరీ అనలిస్టుల ప్రకారం ఇరాన్ ఒక కొత్త వెపన్ కోసం వెతుకుతోంది. అదే చైనాకు చెందిన YJ-12 మిసైల్. డిఫెన్స్ వర్గాల్లో దీనికి ఉన్న పేరేంటో తెలుసా? ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే షాక్ అవుతారు. లెంత్ 6.5 మీటర్స్ ఉంటుంది. దాదాపు 2 టన్ మిసైల్ ఇది. స్పీడ్ ఇది ఒక సూపర్ సానిక్ యాంటీ షిప్ మిసైల్. బీజింగ్ ఈ వెపన్ని ఇరాన్కు అమ్మబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ జరిగితే వెస్ట్ ఏషియాలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోతుంది. అసలు ఈ మిసైల్ ఎందుకు ఇంత డేంజరస్? దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇది సముద్ర మట్టానికి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనివల్ల అమెరికా రాడార్ సిస్టమ్స్కి ఇది దొరకడం చాలా కష్టం. రెండోది, సూపర్సోనిక్ స్పీడ్. ఇది విపరీతమైన వేగంతో దూసుకెళ్తుంది. టార్గెట్ని హిట్ చేసి చివరి క్షణాల్లో దీని స్పీడ్ ఇంకా పెరుగుతుంది. శత్రువుకి స్పందించడానికి అసలు టైమే ఉండదు. ఇలాంటి మిసైల్స్ని గ్రూప్గా ప్రయోగిస్తే ఎంత పెద్ద అమెరికన్ షీల్డ్ అయినా ముక్కలవ్వాల్సిందే. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్లో టెన్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ఒకవైపు అమెరికా తన డామినేషన్ని కాపాడుకోవడానికి చూస్తుంటే, మరోవైపు ఇరాన్ చైనా సహాయంతో చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్యారియర్ కిల్లర్స్ నిజంగానే అమెరికా నౌకల్ని ముంచేయగలదా, లేదా అమెరికా దగ్గర దీనికి విరుగుడు ఉందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.